ఓటమి భయంతోనే కూటమి ఏర్పడిందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. సీఎం జగన్ చెప్పిన విధంగా వై నాట్ 175 ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమంటున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సిద్ధం బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన లభించడం జరుగుతుంది. మన దగ్గర మంత్రి ఈ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలాగొస్తుందండి, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అద్భుతమైనటువంటి రెస్పాన్స్ నిన్న కనపడింది. ఎంచేతనంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎంటర్ అయినప్పటి నుంచి అటు కొత్తపేట నియోజకవర్గం కానీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కానీ, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం కానీ, రాజానగరం కానీ, ఈ 4 నియోజకవర్గాల్లో సుమారుగా ఉదయం ప్రారంభమైనటువంటి ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాత్రి 10 గంటలు అయింది. సుమారుగా 10 గంటల వరకు ఎక్కడ చూసినా జనాలే, పరుగులు. నాయకుడి వెంట వాళ్ళు అసలు వాళ్ళ తన్మయత్వంతో పరిగెడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందించినప్పుడు ఏదైతే ఏ వర్గాలైతే ఆయన పరిపాలన కోసం పరితపించాయో ఆ అధికారం వచ్చిన తర్వాత ఆ వర్గాలను ఆయన చూసినటువంటి తీరుకి ఒక ఎగ్జాంపుల్గా నిన్న కనపడింది. ఇది సూపర్ సక్సెస్ అయినటువంటి సభ. నిన్న పురంధరేశ్వరి గారు కానీ మిగతా నాయకులు కానీ మా అత్యధిక మెజార్టీతో గెలుస్తాం, కూటమిదే గెలుపు అంటున్నారు. కూటమి అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళు ఉన్నారండి. కూటమి కాదు, ప్రజలు నాయకుడు ప్రజల పట్ల కనపరిచినటువంటి ఒక గౌరవం లేదా నమ్మకం, నాయకుడు ప్రజల పట్ల కనపరిచిన నమ్మకం, ప్రజలు నాయకుడి పట్ల విశ్వాసం, ఈ రెండు ఇక్కడ ఈ ఎలక్షన్లో స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. ఇక్కడ వాళ్ళు ఓటమిని ముందే అంగీకరించి కూటమిగా కలిశారు. ఓటమిని అంగీకరించి కూటమైనటువంటి వాళ్ళు, కూటమి అంటే బలం, ఎక్కడ ఇండివిజువల్ బలం లేదు, అక్కడ 10 మంది కలిసి మేము బలవంతులు అనుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ నమ్మకం నిజం అవ్వదు. 175 అన్న తర్వాత 175 వచ్చి తీరుతుందనేటువంటిది స్పష్టంగా నేను చెప్పగలను. సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసినట్లయితే స్పందన అనూహ్యమైన స్పందన లభిస్తుందని చెప్తున్నారు. దాంతో భాగంగా ఇదే విధంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే వై నాట్ 175 అనేది ఖచ్చితంగా సాధించి తీరుతాము, వాళ్ళు ఓటమిని అంగీకరించే కూటమిగా ఏర్పడ్డారని చెప్పేసి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపణలు చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.